పాపులారిటీలో మోదీ నెంబర్ 1 మళ్ళొకసారి పాపం ఓడిపోయిండు, మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా పెద్ద అధికారం కాదనేటువంటిది ఒక చర్చ. దీనికి సంబంధించి ప్రధాని మోదీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ మేరకు నిర్వహించిన సర్వే తాజా వివరాలను ప్రకటించింది. అందులో 69% మద్దతుతో మోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. ఆయన తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ 2వ స్థానంలో, జాబితాలో 3 నుంచి 10 స్థానాల్లో మిగిలినటువంటి దేశాలు ఉన్నాయి. అందులో అర్జెంటీనా, స్విట్జర్లాండు, ఐర్లాండు, తర్వాత యూకే, తర్వాత పోలాండు, తర్వాత ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆ తర్వాత ఇటలీ. అమెరికా లేదు అక్కడ. అది మనం చూడాల్సినటువంటి అంశం. అగ్రనాయకుడిగా ఇవాళ భారతదేశం పెద్దనగా ఉంది. అగ్రనాయకుడిగా నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో అత్యధిక, అయితే అది యుఎస్ వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వెంటనే నమ్మాలని కాదు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ భారతదేశం యొక్క విధానాలను, భారతదేశం యొక్క విదేశాంగ విధానాలను, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. భారతదేశం యొక్క పేరు మరొక్కసారి ప్రపంచంలోని నలుచెరలా వినిపించడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణం అనేటువంటి దాంట్లో ఎవ్వరికి భేషజాలు అక్కర్లేకుండా ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. అయితే ఎన్నికలే కొలమానం కాబట్టి వాళ్ళ ఎన్నికలు ఆయనకు 40 సీట్లో 30 సీట్లో సొంత మెజారిటీకి తగ్గిపోయింది కాబట్టి మనం ఆ పాపులారిటీ తగ్గిపోయింది అనడానికి ఎక్కడ కూడా చెప్పాల్సినటువంటి అంశం లేవు. ఈ నరేంద్ర మోడీని ఓడించడానికి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్థలు, ఎన్జిఓల పేరుతో భారతదేశంలో అనేకమైనటువంటి కార్యకలాపాలు చేశాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. అది సోరోసా, ఇంకొకరా అనేటువంటిది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఓడించడానికి సర్వశక్తులా ప్రయత్నం చేశారు, కానీ దాన్ని తిప్పికొట్టి సరే ఎన్డీఏ కూటమిగా వచ్చినా కూడా మళ్ళా తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సఫలమయ్యారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి చిన్న విషయం మొన్నటి వరకు 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ సొంత ఎంపీలతోటి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నా కూడా పోయినా కూడా ఇబ్బంది లేనటువంటి స్థితులు ఉన్నారు. ఇవాళ 2 పెద్ద పార్టీలు కనుక పక్కకు పోతే ప్రభుత్వం కూలుతుంది అనేటువంటిది ఒక చర్చ. ఇక ఇది ప్రతి 5 ఏళ్ల దాకా అధికారం ఉన్న రోజులు దినదిన గండం, నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది ప్రభుత్వం పరిస్థితి. ఎప్పటి వరకు ఉంటుంది, ఏముంటుంది అనేటువంటి తెలియదు. కానీ ఏ చిన్న విషయం వచ్చినా, ఎక్కడ కేటాయింపులు వచ్చినా, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకున్నా అక్కడ తెలుగుదేశాన్ని కానీ, లేదా జేడీయూని కానీ, చిరాగ్ పాస్వాన్ని కానీ వీళ్ళందరినీ సంప్రదించాలన్నా, సంప్రదించకూడదా, వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా అనేటువంటి అంశం పైన ప్రతిరోజు ఒక వార్త వస్తూనే ఉంటుంది. అది తప్పని 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా అనేటువంటిది ఏ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. ఎందుకంటే సొంత మెజారిటీ బీజేపీకి ఉంది కాబట్టి. సో ఒక్కసారి సొంత మెజారిటీ లేకపోతే అభివృద్ధి విషయాల్లో కానీ మిగిలినటువంటి చర్చలు పక్కన పోయి నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా, నరేంద్ర మోడీని దించేస్తారా, బీజేపీలోని అంతర్గత కుమ్ములాట్లు వస్తాయా, లేకపోతే బయట కుమ్ములాట్లు వస్తాయా, ఇట్లా అనేకం వస్తాయి. కానీ అసలు విషయం ఏంటంటే చేయాల్సిన పనులు నరేంద్ర మోడీ చేస్తాడు. కూటమిలో ఉన్నా కూడా దేశం యొక్క భవిష్యత్తును, దేశం యొక్క భద్రతను ఎక్కడ తాకట్టు పెట్టేటువంటి అవకాశం లేదు. దేశం కంటే ప్రభుత్వం ఎక్కువ కాదనేటువంటిది వాళ్ళ విధానము, నినాదము. కాబట్టి ఆ విషయంలో ఎక్కడ రాదు.